ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం, ఆన్లైన్లో వస్తువులు కొనుక్కుంటున్నాం, ఆన్లైన్లో పెళ్లి చూపులు చూస్తున్నాం. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్లో కూడా పెద్దవాళ్ళు ఎంగేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్లో అంత్యక్రియలు కూడా చేసేసుకుంటున్నారు. మనం ఎంత అభివృద్ధి చెందామో చూడండి. టెక్నాలజీ పెరిగింది కదా అని చక్కగా జనాలు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. కొన్ని రోజులు పోతే ఈ మానవ సంబంధాలు అనేవి ఉండవని అని అనిపిస్తుంది. హర్యానాలో ఒక తండ్రి చనిపోతే 3 కూతుళ్ళు ఉండి కూడా ఎవరు కూడా ఆయన అంత్యక్రియలు చేయలేదంట. పెద్ద ఆయన బట్టల వ్యాపారం చేసేవారంట. బట్టల వ్యాపారం చేసి ఈ 3 కూతుళ్ళని చక్కగా చదివించి పెళ్లిళ్ళు చేసి అన్నీ చేశాడు. ఓపిక అయిపోయింది, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ కూతుళ్ళు ఏం చేశారనంటే ఇంకా మేము చూడలేము, మేము ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నాం అని చెప్పేసి ఒక వృద్ధాశ్రమంలో వేసేశారు తల్లిదండ్రులు ఇద్దరిని. ఆ తల్లిదండ్రులు పాపం అలా వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడే ఆ తల్లికి పాపం అనారోగ్యం వచ్చి ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మొన్న తండ్రి చనిపోయారు. వృద్ధాశ్రమం వాళ్ళు ఆ పెద్ద కూతురికి ఫోన్ చేసి చెప్పారు మీ నాన్నగారు చనిపోయారని. అయితే ఆ అమ్మాయి ఏం చెప్పిందనంటే మీరే దహన కార్యక్రమాలు చేసేసేయండి, నేను డబ్బులు ఇస్తాను, నాకు రావడానికి కుదరదని చెప్పేసి 5,000 రూపాయలు దహన కార్యక్రమాలకు ఇచ్చిందంట. ఇచ్చి వీడియో కాల్ నాకు చూపించండి, నేను చూస్తాను, ఫోన్లోనే చూస్తాను, నాకు రావడానికి కుదరదని చెప్పిందంట. వృద్ధాశ్రమం వాళ్ళు వీడియో కాల్ చేసి అక్కడ దహన కార్యక్రమాలు జరుగుతుంటే ఆ అమ్మాయికి ఆ వీడియో కాల్లో చూపించారంట. చూడండి, తల్లిదండ్రులతోటి ఏ గొడవలన్నా ఉండొచ్చు, తండ్రి మంచివాడు కాకపోవచ్చు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుకోకపోవచ్చు, ఏదైనా కానివ్వండి వృద్ధాశ్రమంలో పెట్టినా సరే కన్న తల్లిదండ్రులు చనిపోయారు అనుకోండి, చివరి చూపుగా ఒకసారి చూసి వీళ్ళకి జన్మనిచ్చినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలి. అలా దిక్కులేని అనాథుల్లాగా వదిలేస్తే పిల్లలుండి ఏం ఉపయోగం చెప్పండి? ఆ కూతురు అంత రాలేని పరిస్థితిలో ఉంటుందా? సరే, ఆ కూతురు నేపాల్లో ఉంది, రాలేకపోయింది. మిగిలిన వాళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారు? కనీసం పెద్ద కూతురు మాట్లాడి 5,000 రూపాయలన్నా ఇచ్చింది. ఆ ఇద్దరు కూతుళ్ళు మరి ఏమయ్యారో ఎక్కడున్నారో కూడా అది అసలు ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. అయితే చాలా మంది అన్నారు ఇది ఈ వీడియో పాత వీడియో అయి ఉంటుంది, కరోనా సమయంలో ఒకరొకరు వచ్చే పరిస్థితి లేదు కదా, ఇది అప్పటి వీడియో ఏమో అని చెప్పేసి కొంతమంది ఇలా కూడా అనుకున్నారు. కానీ అది అప్పటి వీడియో కాదండి, ఇప్పుడు రీసెంట్గా మొన్న జరిగిన వీడియోనే. ఇదైతే పాత వీడియో కాదు. చాలా మంది చెక్ చేశారు పాత వీడియో ఏమో సోషల్ మీడియాలోకి వచ్చిందని. అప్పుడు కరోనా సమయంలో అంటే ఒకరొకరు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి చాలా మంది ఇలాగే చేశారు. కానీ ఇది రీసెంట్గా వచ్చిన వీడియో. ఏ కూతురైనా ఇలా చేస్తుందా? ఇదేం కూతురురా బాబు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కనీసం 3లో ఒక కూతురన్నా వచ్చి ఆ దగ్గరుండి ఆ కార్యక్రమాలు చేసుంటే బాగుండేదని అందరూ అనుకున్నారు. ఈ వృద్ధాశ్రమం వాళ్ళు కూడా అడిగారంట, కనీసం అస్థికలన్నా ఉంచమంటారా, మీరు ఎప్పుడొకప్పుడు వచ్చి గంగానదిలో కలుపుకుందరుగాని అంటే తర్వాత చూద్దాంలేండి ఆ విషయం, ముందైతే ఈ కార్యక్రమం కానివ్వండి అని ఇలా మాట దాటేసిందంట. అంటే ఇంకా వాళ్ళు రాని ఉద్దేశంతోనే ఆ మాట చెప్పారు. నిజంగా తండ్రి మీద ప్రేమ ఉంటే అస్థికలన్నా దాచిపెట్టండి, మేము వచ్చినప్పుడు తీసుకుంటామని ఈ రకంగా చెప్పేది. అది కూడా తర్వాత చూద్దాంలే అని అందంటే ఏదో ఫోన్లో కానిచ్చేసింది అనమాట. అంటే రోజులు చూడండి ఏ రకంగా మారిపోతున్నాయో. చాలామంది పెద్దవాళ్ళు ఇప్పటికే అంటూ ఉంటారు, మేము బతికుండగానే మా కర్మకాండలు చేసుకోవచ్చా అని కొంతమంది పంతులు గారిని అడుగుతూ ఉంటారు. మేము కాశీ వెళ్ళి గయి వెళ్ళి అక్కడ మా పిండ ప్రదానాలు చేసేసుకుంటాం బతికుండగానే, ఏమో చనిపోయిన తర్వాత మా పిల్లలు చేస్తారో లేదో అని ఇలా చేసుకునే వాళ్ళని కూడా మనం చూసాం. ఎందుకంటే పిల్లలు ఏమో బిజీ లైఫ్లో గడుపుతున్నారు, విదేశాల్లో ఉంటున్నారు. మనం చనిపోతే వాళ్ళు వచ్చి కనీసం ఆ నీళ్ళన్నా వదులుతారో లేదో అర్థం కాని పరిస్థితి. మన పిండ ప్రదానాలు మనమే బతకుండగా పెట్టేసుకుంటే ఏ గొడవ ఉండదని కొంతమంది ఇలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే టెక్నాలజీ పెరిగిందని అనుకుంటే జనాల్లో కూడా ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూడండి. ఇప్పుడున్న పరిస్థితి ఎలా అయిపోయిందనంటే తల్లిదండ్రుల దగ్గర ఓపిక ఉన్నంత వరకు అమ్మ అమెరికా వస్తావా, నాన్న అమెరికా రా, మా దగ్గర ఉంది కానీ ఒక 6 నెలలు అని చెప్పేసి వాళ్ళ అవసరాల కోసం వీళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఒక 6 నెలలు అలా ఉంచుకుంటారు, చక్కగా శుభ్రంగా వీళ్ళ దగ్గర ఓపుకున్నదంతా చాకరీలు చేయించుకుంటారు తల్లుల చేత. అదే కనుక ఆ తల్లి మంచాన పడింది అనుకో, కనీసం వచ్చి వాళ్ళని చూడడం కానీ చేయడం కానీ తీసుకువెళ్ళి దగ్గర పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయరు. తల్లిదండ్రుల దగ్గర ఓపుకున్నంత వరకు కూడా మావి టెంక చీకినట్టు చీకేస్తారు ఈ పిల్లలు. అంతా అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర పాపం బీపీలు షుగర్లు వచ్చి ఇంకా శరీరం కుసించిపోయి వయసు పెద్దదైపోయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీళ్ళని తీసుకువెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. అది పరిస్థితి. ఈ పిల్లల్ని కానీ అంత పెంచారు కదా, శుభ్రంగా వీళ్ళకి చాకరీలన్నీ చేసి పెట్టారు కదా, మంచి చదువులు ఇప్పించారు, చాకరీలు చేశారు. వీళ్ళ పిల్లలకు కూడా చాకరీలు చేసిన ఆ తల్లిదండ్రులు వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యేసరికి వీళ్ళకి పనికి రాకుండా పోతారనమాట. ఈ రోజున ఎలా అయిపోయిందనంటే ఓపిక ఉంటేనే మనిషికి విలువ ఉంది, ఓపిక లేదు అని అంటే ఇంకా మనిషిని వెంట్రుక ముక్క తీసినట్టు తీసి పడేస్తున్నారు. నువ్వెవరో నేనెవరో, నువ్వు నాకేం చేసావు, నాకు ఎప్పుడేం చేసావు, నాకు ఏం ఆస్తి ఇచ్చావు, నువ్వు నన్ను చూసావా, ఇలా ఎదురు సమాధానం చెప్పే పిల్లలు కూడా మనకు కనబడుతున్నారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఈ పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. కానీ వీళ్ళు ముసలివాళ్ళు అయిన తర్వాత ఆ విషయాలన్నీ మర్చిపోతారు. కన్నావుగా పెంచక ఏం చేస్తావు,
నువ్వు కన్నావు కాబట్టి పెంచాల్సిందే, దానికి మేమేం చేస్తాం, మా పిల్లలు మా సంసారాలు మా ఉద్యోగాలు మాకే సరిపోతున్నాయి, మిమ్మల్ని తీసుకువెళ్ళి మేము ఎక్కడ ఇబ్బంది పడతామని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదేం కూతురురా బాబు, కనీసం వచ్చి కర్మకాండాలు కూడా చేయలేదు, అస్థికలు కూడా తర్వాత చూద్దాంలే అని చెప్పింది, పైగా ఎప్పుడైపోతాయో భోజనం చేస్తామని చెప్పింది. ఆ వీడియోని చూసి అందరూ కూడా బాధగా చెప్పుకునే పరిస్థితి. ఇలాంటి సంఘటన మనం ఎప్పుడో ఒక్కసారి చూసినా ఎవరికి వాళ్ళకే పెద్దవాళ్ళకి ఇప్పుడు భయం అనేది వచ్చేసింది. ఏమో ఈ రోజు ఇలా ఉన్నాం, రేపొద్దున మనం పోతే అసలు మన పిల్లలు మనల్ని పట్టించుకుంటారా లేదా అని ఇలా ఆలోచనలో పడిపోయారు. ఏది ఏమైనా ముగ్గురు కూతుళ్ళు ఒక కూతురు వచ్చి దగ్గరుండి ఆ కార్యక్రమాలు చేసుంటే ఈ విషయం ఇంత బయటకు వచ్చేది కాదు, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యేది కాదు. అంటే ఇది వృద్ధాశ్రమం వల్లే బయట పెట్టినట్టు అనిపించింది. ఈ కూతురులు చూడండి, ఇలాంటి వాళ్ళు ఇన్ని రోజులు ఆయనకు మేము ఫుడ్ పెట్టి సేవ చేసి అన్నీ చేసాము, చనిపోయారని చెప్పినా సరే ఈ కూతురు రాలేదని చెప్పేసి ఆ వృద్ధాశ్రమం వాళ్ళకే బాధ కలిగి ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. ఇలాంటివి చూసినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏమో నేను పోతే రేపొద్దున నా పిల్లలు వచ్చి పెడతారో లేదో, ముందుగా బతికుండగానే మన కర్మకాండలు కాశీలోను గైలోను వెళ్ళి చేసేసుకున్నాం అనుకో, వాళ్ళు వదిలినా వదలకపోయినా మన ఆత్మ శాంతిస్తుంది, లేదంటే రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందని వాళ్ళ కుటుంబ తగాదాలు, పిల్లలు వాళ్ళని పట్టించుకోకపోవడం ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇలాంటి వీడియో చూసినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించుకుంటారనమాట. కానీ ఎవరికి చెప్పుకోలేరు, ఏమీ చేయలేరు. వాళ్ళ దగ్గర ఆ సమయానికి డబ్బు ఉండకపోవచ్చు, వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు, ఆ వృద్ధాశ్రమాల్లో ఉంటారు. తీసుకువెళ్లే వాళ్ళు ఎవరు, వీళ్ళ చేత చేయించే వాళ్ళు ఎవరు? మా పిల్లలు ఇలా చేస్తారని ఏ తల్లిదండ్రులు అనుకోరు కదా. అంతా వయసు అయిపోయిన తర్వాత వీళ్ళ బుద్ధులు ఏంటనేవి అప్పుడు బయటపడతాయి అనమాట. తల్లిదండ్రుల దగ్గర ఓపుకున్నంత వరకు పిల్లలు ప్రేమగానే ఉంటారు, ఓ అని పూసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న కాస్త ఆస్తులు వీళ్ళ చేతిలో పడిన తర్వాత, ఇంకా వాళ్ళ శరీరంలో ఓపిక అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళ బుద్ధులేంటి, వీళ్ళ విశ్వరూపాలు ఏంటో అప్పుడు అర్థమవుతాయి అనమాట. అలాంటి పిల్లలు ఉన్నారు ఈ సొసైటీలో. ఈ అమ్మాయి ఎలా చేసిందంటే, ఒక పెళ్లి చూడండి, వీడియో కాల్లో చూస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తారు కదా, వాళ్ళ తండ్రి అంత్యక్రియలు అమ్మాయి ఎంజాయ్ చేసింది. కనీసం కళ్ళల్లో నీళ్ల చుక్క రాలేదు, ఒక బాధ లేదు. అలా చూస్తుంది, చక్కగా మాట్లాడుతుంది. కార్యక్రమాలు అయిపోగానే చెప్పడం మేము భోజనం చేస్తామంది. అక్కడ ఏదో ఒక శుభకార్యం జరుగుతున్నట్టు ఆ అమ్మాయి మాటలు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా తండ్రి అంత్యక్రియలు చూస్తున్నట్టు ఎక్కడా అనిపించలేదు. ఇంత కూడా అమ్మాయి మొహంలో తండ్రి చనిపోయాడన్న బాధ లేదని అంటే పిల్లలు ఎంత కఠినాత్మంగా ఉన్నారో చూడండి. ఒకవేళ తండ్రి మంచివాడు కాకపోవచ్చు, వాళ్ళిద్దరి మధ్యన ఆస్తి తగాదాలు ఏమన్నా ఉండొచ్చు, ఏదైనా ఇంకా ఏదైనా కావచ్చు, అయినా సరే తండ్రి మీద ఇంత కనికరం లేకుండా అమ్మాయి అలా వీడియో కాల్లో మాట్లాడుతూ తండ్రి అంత్యక్రియలను ఆ రకంగా ఎంజాయ్ చేసిందని అంటే నిజంగా చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. టెక్నాలజీ పెరిగిందని అనుకుంటున్నాం కానీ మానవ సంబంధాలు ఎట్టిపోతున్నాయో అర్థం కాదు. కొన్ని రోజులు పోతే ఇంకా వింతలు విచిత్రాలు ఎన్ని చూస్తాము. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు పెద్దవాళ్ళు కూడా కొంచెం తెలుసుకోవాలండి. పిల్లల కోసం ఓ ఆరాటపడి సంపాదించి వాళ్ళకి ఏదో మూటల ఆస్తులు ఇచ్చేయాలని అనుకుంటాం కానీ మన చివరి రోజులు ఎలా గడుస్తాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఈ చేతిలో ₹1 డబ్బులు ఉన్నాయనుకోండి, అప్పుడే వీళ్ళు కాకుల్లాగా వస్తారు. మన దగ్గర ఏ డబ్బులు లేకపోతే ఇదిగో పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. దిక్కులేని చావులు, అనాథ చావులు ఇలా చూడాల్సిన పరిస్థితి. ఆ పెద్ద కూతురు కనీసం ఇలా అన్న స్పందించి ఒక ₹5,000 ఇచ్చింది కార్యక్రమాలకి. మిగిలిన ఆ ఇద్దరు ఎక్కడున్నారో తెలీదు. ఆ అమ్మాయి చేసింది తప్పు కాబట్టే కదండి ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయింది. ఇది మనకు బయటకు వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం కానీ ఇలాంటివి ఇంకా ఎన్నున్నాయో, చెప్పుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వార్త చూసిన వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు, గొడవలు ఉన్నవాళ్ళు, పిల్లలకు దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వృద్ధాశ్రమంలో ఉండేవాళ్ళు. పాపం వాళ్ళైతే చాలా బాధపడతారు. రేపు నా పరిస్థితి కూడా ఇంతేనా అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఏ తల్లిదండ్రులకి కూడా ఇలాంటి కష్టం రాకూడదని మనమందరం కూడా కోరుకుందాం. పిల్లలు ఎవరన్నా సరేనండి, ఎన్ని గొడవలన్నా ఉండనివ్వండి, ఆస్తి తగాదాలైనా, తండ్రి మంచివాడు కాకపోయినా, ఇంకొకటైనా, ఏదైనా సరే వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రం పిల్లల దగ్గరుండి వాళ్ళకి చక్కగా అంత్యక్రియలు చేసి వాళ్ళ ఆత్మశాంతి కలిగేలాగా చేయండి. ఇలా అనాథుల్లాగా వదిలేయడం, వీడియో కాల్లో చేయడం, డబ్బులు ఇస్తాను మీరే చేయండి అని అనడం, ఇలాంటి తప్పులు మాత్రం ఏ పిల్లలు కూడా చేయకండి. మీకు జన్మనిచ్చినందుకు చివరిగా వాళ్ళ రుణం తీర్చుకోండి.